అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చాలామంది చూస్తున్నప్పటికీ లైక్ మాత్రం చేయట్లేదండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేటువంటిది మిగతా వారికి కూడా రీచ్ అవుతుంది, నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది. కాబట్టి మరింత మంచి కంటెంట్ అనేటువంటిది ప్రోత్సాహంతో మీకు అందించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. 2 లక్షల సబ్స్క్రైబర్స్కి సంబంధించినటువంటి మైలురాయికి అతి చేరువలో ఉన్నాం. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం. టెట్ పూర్తి షెడ్యూల్ ఇంకెప్పుడు, ఇక మిగిలింది 14 రోజులే. అంటే ఈ రోజుతో కలుపుకుంటే ఇంకా 14 రోజులు అయితే ఉన్నది. ఇక 1-2 రోజులు మనకి ఇక్కడ చూసుకుంటే ఆ ప్రయాణానికి అటు ఇటు పోతే కనుక ఇంకా 12 రోజులే ఉన్నట్టు. కాబట్టి ఇంకా షెడ్యూల్ అనేటువంటిది ఎప్పుడు ఇస్తారో అనేటువంటి నేపథ్యంలో ఈ ఆర్టికల్ అయితే మనం చూస్తున్నాం. అయితే నిన్న విద్యాశాఖ అధికారులు కూడా ఈ అంశం పైన ఇక్కడ సమావేశం అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లో షెడ్యూల్ అనేటువంటిది కూడా వచ్చేస్తుంది. అంటే అభ్యర్థులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే కొంతమందికి నెట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేటువంటిది ఉన్నది, సిడిపిఓకి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి దీనిపైన ఒక క్లారిటీ అనేటువంటిది వస్తే కనుక 2 ఎగ్జామినేషన్కు సంబంధించిన తేదీలు డిఫరెంట్గా ఉంటే కనుక ఆ రకంగా వాళ్ళకి మినహాయింపు ఇస్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా అడుగుతున్నారు. అదేవిధంగా మిగిలినటువంటి చాలామంది అభ్యర్థులు ఇక్కడ షెడ్యూల్ అనేటువంటిది పూర్తి స్థాయి షెడ్యూల్ అనేటువంటిది ఇస్తే మనకు ఎవరికి ఎప్పుడు ఉంటుంది అనేటువంటి అంశం పైన మనకు క్లారిటీ వస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగా ఈ ప్రిపరేషన్ షెడ్యూల్ కానీ, రివిజన్ షెడ్యూల్ కానీ, దాని తర్వాత ఎగ్జామినేషన్స్ రాయడం కానీ, ఈ రకమైనటువంటి అన్ని అంశాలకు సంబంధించి ఒక ప్రణాళిక అనేటువంటిది ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నేపథ్యంలో ఈ రకంగా చాలామంది అయితే అడుగుతున్నారు. ఖచ్చితంగా దానిపైన విద్యాశాఖ అధికారులు కూడా సమావేశం అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 2-3 రోజుల్లో మనకు షెడ్యూల్ రావడానికైతే ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉన్నది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కి సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్ కోసం లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. జనవరి 1 నుంచి 20 తేదీ వరకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తామని టెట్ నోటిఫికేషన్లోనే పేర్కొన్నారు. అంటే పరీక్షకి ఇంకా 14 రోజులు మాత్రమే మిగిలింది. ఇప్పటి వరకు ఏ జిల్లాకు ఏ సబ్జెక్టుకి ఎప్పుడు అన్నటువంటి పూర్తి షెడ్యూల్ విడుదల చేయకపోవడంతో అభ్యర్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ గత నెలలో జరిగినటువంటి టెట్కు 15 రోజుల ముందే పూర్తి షెడ్యూల్ అయితే ఇచ్చారు. ఈసారి మరింత ఆలస్యం అయ్యేటువంటి అవకాశాలు కల్పిస్తున్నాయి. దీనిపైన ఎస్సీఆర్టీ వర్గాలు సంప్రదించగా పూర్తి స్థాయి షెడ్యూల్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని, మరో 2-3 రోజుల్లోనే ఇస్తాము అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ క్లియర్గా మనకైతే తెలిపినారు. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే పేపర్ 1 పేపర్ 2కు సంబంధించి 2,75,000 మంది అయితే దరఖాస్తు అయితే చేసుకున్నారు. తక్కువ మంది దరఖాస్తు అయితే చేసుకున్నారు గతంతో పోలిస్తే. అయినప్పటికీ కూడా టెట్లో చాలా కీలకమైనటువంటి అంశం ప్రతి మార్కు, చాలామంది 7.5 మార్కులకు ఒక మార్క్ కదా అని కొంత నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. టెట్టే కదా డిఎస్సికి చూసుకుందాం అనుకుంటారు. కానీ చాలామంది పాయింట్లలో మిస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే టెట్లో 1-2 మార్కులు వస్తే వాళ్ళు డిఎస్సిలో జాబ్లో ఉండేవాళ్ళు, ఈరోజు టీచర్లుగా స్కూళ్ళలో ఉండేవాళ్ళు. కాబట్టి ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రతి మార్కు కూడా టెట్లో కూడా చాలా ముఖ్యమైనది. కాబట్టి ఫోకస్డ్గా మీరు రివిజన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ ఉన్నటువంటి 14-13 రోజుల్లో మీరు అనవసరంగా కొత్త అంశాల జోలికి పోకుండా ఆల్రెడీ చదివినటువంటి అంశాలనే క్లియర్గా మీరు రివిజన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ప్రాక్టీస్ టెస్ట్లు అనేటువంటి చాలా కీలకమైనటువంటివి. ఎందుకంటే మీరు డైరెక్ట్గా ఎగ్జామ్ రాశారనుకోండి, మీకు కొంత కన్ఫ్యూజన్ అనేటువంటిది ఉంటుంది. సరికానిది సరైనది ఆ రకంగా మీరు ఖచ్చితంగా కనీసం ఒక 10 నుంచి 20 టెస్టులన్నా రాస్తే, నేను అస్సలే ఒక్క టెస్ట్ కూడా రాయలేదంటే మినిమం 10 టెస్టులన్నా ఖచ్చితంగా మీరు రాయండి. ఆ రకంగా రాస్తేనే మీకు ఎగ్జామినేషన్లో భయం లేకుండా ఉంటుంది. చాలా క్వాలిటీగా ఆ నేపథ్యంలోనే చాలామంది అభ్యర్థులు అడగడం వల్ల ఒక మంచి ఆఫర్ని అయితే మీ ముందరికైతే తీసుకోవడం రావడం జరిగింది. చాలా క్వాలిటీగా మీకు అందిస్తున్నాను. ఎస్సీఆర్టీ పుస్తకాల ఆధారంగా మాత్రమే తీసుకొని చేయడం జరిగింది. డిఎస్సిలో 2 సార్లు జాబ్ సాధించినటువంటి అనుభవంతో గత ప్రశ్నాపత్రాలకు సంబంధించినటువంటి సరళి డిఎస్సి కానీ టెట్ కానీ ఆ నేపథ్యంలో కేవలం ఎస్సీఆర్టీ పుస్తకాల నుంచి చాలా క్వాలిటీగా మీకైతే ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది అందిస్తున్నాయి. అయితే చాలామంది ఏమన్నారంటే ఎగ్జామినేషన్ అనేటువంటి దగ్గరకు వచ్చింది కదా, కొంత అమౌంట్ అనేటువంటి తక్కువ పెట్టి ఎగ్జామ్స్లో మాకు రాసుకోవడానికి అవకాశం ఇవ్వండి అన్నారు. అయితే ఇక్కడ ఆ నేపథ్యంలోనే మీకు 2 ప్రైజులు అనేటువంటివి అందుబాటులోకి అయితే తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే 299 రూపీస్కి సంబంధించి మీరు ప్రైజ్ అనేటువంటి దానికి సంబంధించి బై చేస్తే కనుక అప్ టు డిఎస్సి వరకు ఈ కంటెంట్ అంతా, ఇప్పుడు ఈ 50 రోజులకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా కూడా మీకు డిఎస్సి వరకు రాసుకోవచ్చు. ఇంకా డిఎస్సికి ఉపయోగపడేటువంటి చాలా అంశాలు అదనంగా మీకు
యాడ్ చేస్తూ ఉంటాను. ఈ 299 రూపీస్తో తీసుకున్నటువంటి వాళ్ళకు వ్యాలిడిటీ అనేటువంటిది అప్ టు డిఎస్సి వరకు అనేటువంటిది ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే 99 రూపీస్తో తీసుకున్నటువంటి వాళ్ళకు 35 డేస్ ఈ ఎగ్జామ్స్ అయిపోయే వరకు మీరు రాసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కేవలం 99 రూపీస్లోనే మీరు ఈ రకమైనటువంటి ఎగ్జామ్స్ ఇప్పటివరకు మనకు 39 టెస్టులు అనేటువంటివి అందుబాటులో ఉన్నాయి. ఇంకా షెడ్యూల్ ప్రకారంగా ఇంకా 11 టెస్టులు అనేటువంటి అప్డేట్ అయితే ఇందులో మోడల్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు అనేటువంటివి కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఈ 50 రోజులకు సంబంధించిన ఎగ్జామ్స్ అన్నీ కూడా కేవలం మీరు 99 రూపీస్లోనే 35 డేస్ అయితే ఎగ్జామ్స్ అయిపోయే వరకు అయితే రాసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇక్కడ ఈ రకంగా మీరు మన యొక్క యాప్ అనేటువంటిది ఓపెన్ చేసిన తర్వాత ప్లేస్టోర్లో ఉంటుంది. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా మన యాప్ యొక్క లింక్ అనేటువంటిది మీకు అందుబాటులో ఉంటుంది. లేదంటే ప్లేస్టోర్లోకి వెళ్ళేసి శ్రీ సాయి ట్యుటోరియల్ అని టైప్ చేసేస్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా మీకు లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసుకుంటే ఈ రకంగా మీకు యాప్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఈ రకమైనటువంటి లోగోతోనైతే మన యాప్ అనేటువంటిది ఉంటుంది. డైరెక్ట్గా మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఈ రకమైనటువంటి ఇంటర్ఫేస్ అనేటువంటిది కనిపిస్తుంది. అంటే కొత్త వాళ్ళు అయితేనేమో మనకి ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ రిజిస్టర్ అనేటువంటిది అడుగుతుంది. మీకు రిజిస్టర్ పైన క్లిక్ చేసుకోండి. రిజిస్టర్ పైన క్లిక్ చేసుకుంటే ఈ రకమైనటువంటి ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడి, దాని తర్వాత పాస్వర్డ్ మీరే పెట్టుకోండి. సాయి 123 లేదంటే 12346 అట్లా ఏదైనా పెట్టుకోండి. దాని తర్వాత మీ స్టేటు ఇక్కడ క్లిక్ చేసుకొని అగ్రి ఒత్తేసేసి రిజిస్టర్ అయిపోతారు. దాని తర్వాత నెక్స్ట్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క మొబైల్ నెంబరు లేదా ఈమెయిల్ ఐడి, మీ యొక్క పాస్వర్డ్ మీరు ఇప్పుడు పెట్టుకున్నది లాగిన్ చేసేసుకుంటే డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ లాగిన్ అయినటువంటి వాళ్ళు ఉంటే కనుక ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసుకొని మీకు పాస్వర్డ్ మర్చిపోతే రీసెట్ అనేటువంటిది ఉన్నది కదా, రీసెట్ చేసుకొని ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబరు లేదంటే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకొని సెండ్ ఓటీపీ చేసుకొని పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ రకంగా మీరు లాగిన్ అయిపోయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేటువంటిది ఇంతకుముందు చూపినట్టుగా ఈ రకంగా బ్యానర్ పేజ్ అనేటువంటిది కనిపిస్తుంది. దీనిపైన మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు 99 అనేటువంటి ఆప్షన్ అనేటువంటిది కనిపిస్తుంది. బై నౌ అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు 2 ఆప్షన్స్ అనేటువంటివి కనిపిస్తాయి. 35 రోజులకు సంబంధించి 99 రూపాయలకు సంబంధించా, లేదంటే 7 months అని ఉన్నది. కానీ మీకు ఇబ్బంది ఏం లేదండి. డిఎస్సి వరకు ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అంతా కూడా ఎగ్జామ్స్ అన్నీ కూడా ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా మీరు రాసుకోవచ్చు. ఈ 299తో ప్రైజ్తో మీరు పర్చేజ్ చేసినటువంటి వాళ్ళంతా కూడా ఇక మీ ఇష్ట ప్రకారంగా మీకు ఏది కావాలనుకుంటే దాని ప్రకారం. చాలామంది అభ్యర్థులు అడిగారు కాబట్టి ఎగ్జామ్స్ నేపథ్యంలో కొంతవరకు వెసులుబాటు ఇవ్వండి అంటే ఈ రకమైనటువంటి ఆఫర్ అనేటువంటి తీసుకొని రావడం జరిగింది. డెమో టెస్టులు కూడా ఉంటాయి, చాలా క్వాలిటీగా ఉంటాయి. చెక్ చేసుకున్న తర్వాతనే మీరు తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ బై నౌ అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటే మీకు ఈ రకంగా ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అనేటువంటి పడతాయి. ఈ రకంగా మీరు పే చేసిన వెంటనే బై నౌ అనేటువంటి అంశం పైన క్లిక్ చేసుకుంటే ఈ రకంగా మీకు నెక్స్ట్ గూగుల్ పే, ఫోన్పే ఇవన్నీ చూపిస్తుంది. డైరెక్ట్గా మీకు యాక్టివేట్ అవుతుంది. ఏదైనా మీకు ఇబ్బంది ఉన్నదనుకోండి ఖచ్చితంగా ఈ నెంబర్కి కాల్ చేయండి. కేవలం ఏదైనా యాప్కు సంబంధించి ఇబ్బంది ఉంటే మాత్రమే ఈ నెంబర్కి కాల్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. వేరే దానికోసం పర్సనల్ రీజన్స్ కోసం అయితే చేయకండి. పేపర్ 1కు సంబంధించి తెలుగు మీడియంకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ మాత్రమే ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నది. టెట్కు సంబంధించి ప్రజెంట్ మనకైతే ఇంతవరకు అయితే ఉంది. ఫ్యూచర్లో ఖచ్చితంగా డిఎస్సికి మిగిలినటువంటి పేపర్ 2కు సబ్జెక్ట్స్ కూడా అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. డైలీ టెస్టులు, దాని తర్వాత రివిజన్ గ్రాండ్ టెస్టులు అనేటువంటి ఉన్నాయి. మెగా రివిజన్ గ్రాండ్ టెస్టులు ఉంటాయి. చివరాకాల్లో మోడల్ గ్రాండ్ టెస్టులు కూడా ఉంటాయి. చూసుకోండి, షెడ్యూల్ అంతా కూడా మీకు ఓపెన్ చేసుకుంటే క్లియర్గా కనిపిస్తుంది. ఇక మిగిలినటువంటి అంశాలు చూసుకుంటే మేము వచ్చాకని జోరుగా నియామకాలు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. 54,573 ఉద్యోగ నియామకాలు అనేటువంటివి ఉన్నాయంట. ఇక్కడ దీనికి సంబంధించి అంటే కంప్లీట్గా ఇప్పటివరకు జరిగినాయి. జాబ్ క్యాలెండర్ ప్రకారమే నియామకాలు అనేటువంటివి జరుగుతాయి. 10 నెలల పాటు ఉద్యోగాల కోసం అల్లాడినటువంటి నిరుద్యోగులు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూసినాం. అయితే ఇక్కడ చూసుకుంటే జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఖచ్చితంగా నియామకాలు అనేటువంటివి చేపడతామని డిప్యూటీ సీఎం గారు ప్రతిసారి శాసన మండలిలో కానీ దాని తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో కానీ రెగ్యులర్గా చెప్తున్నటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. అయితే చాలామంది ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం ఉంది కదా, ఆ నేపథ్యంలో లేట్ అవుతుంది కదా అనేటువంటి అంశాన్ని అనుకోవచ్చు. కానీ అలాంటిది అయితే ఏమీ లేదండి. దానికి సంబంధించి కూడా దాదాపుగా మనకు క్లియర్ అయిపోయింది. దాదాపుగా ఇక్కడ చూసుకుంటే ఎస్సీ వర్గీకరణ విచారణకు 31 దరఖాస్తులు అంటూ రెగ్యులర్గా దానికి సంబంధించి తుది దశకు అనేటువంటిది రావడం జరిగింది. ఈ నెల ఎండింగ్ వరకు దానికి సంబంధించినటువంటి నివేదిక అనేటువంటిది కూడా ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరు దానికి సంబంధించి కూడా మీరు టెన్షన్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా ఫిబ్రవరిలో డిఎస్సి అనేటువంటిది వస్తుంది, ఏప్రిల్లో ఎగ్జామ్స్ అనేటువంటివి ఉంటాయి. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రవేశ పరీక్షలకు కూడా కన్వీనర్ల నియామకం అంటే విద్యా వ్యవస్థను ఖచ్చితంగా గాడిలో పెట్టిండ్రు అని అయితే చెప్పొచ్చు. ఖచ్చితంగా ఈ పోటీ పరీక్షలు కానీ పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ షెడ్యూల్ అదంతా కూడా లెక్క ప్రకారంగా వాళ్ళు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగా జరుగుతున్నది. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా డిఎస్సికి పోటీ అనేటువంటిది
అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది. ఎట్లా చెప్తున్నాము అంటే 90% దాటిందే లేదు. అంటే వేరే ఎగ్జామ్స్లో కనుక చూసుకుంటే, ఇక డిఎస్సికి మాత్రం చూసుకుంటే ఇక్కడ చూడండి క్లియర్గా అంతకుముందు గ్రూప్ 3 అయినప్పుడు ఇచ్చిండ్రు. దాదాపుగా మనకు 2,45,000 మంది అయితే రాశారు. 87% మనకు దీనికి సంబంధించి అటెండెన్స్ పర్సెంటేజ్ అనేటువంటిది ఉన్నది. మిగతా ఇప్పుడు గ్రూప్ 2 కానీ ఇవన్నీ చూసినాం కదా, వీటికి కేవలం 45%. కాబట్టి పోటీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, క్రేజ్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టీచర్ ఉద్యోగాలకు ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు చదివేదంతా కూడా కేవలం టెట్కు చదువుతున్నామని కాకుండా ఖచ్చితంగా డిఎస్సి కోసం చదువుతున్నాము అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఫేక్ సర్టిఫికెట్లతో జాబ్స్ అనేటువంటి అంశము హైదరాబాద్ పరిధిలో దాదాపుగా 200 మంది రిక్రూటు, కానిస్టేబుల్లో SI AEE DSC పోస్టుల్లో పలువురు నిరుద్యోగుల ఆరోపణలు, అధికారుల ఫిర్యాదు, పట్టించుకోవడం లేదని ఆవేదన, అర్హులకు న్యాయం చేయాలంటూ డిమాండ్, బీఆర్ఎస్ హయాంలోనే నకిలీ సర్టిఫికెట్ల దందా అంటూ ఇక్కడ ఒక ఆర్టికల్ అనేటువంటిది మనకు రావడం జరిగింది. రెగ్యులర్గా దిశ న్యూస్ పేపర్లో దీనిపైన రెగ్యులర్గా కథనాలు అనేటువంటివి వస్తున్నాయి. ఇక్కడ అర్హత లేని వారికైతే ఉద్యోగాలు, అంటే హైదరాబాద్ అనేటువంటి అంశం ఈ నియామక ప్రక్రియ జరిగినప్పటి నుంచి హైలైట్ అవుతున్నది. ప్రతిసారి అక్కడ జరిగినటువంటి అవకతవకలపైన రెగ్యులర్గా న్యూస్ పేపర్లలో ఆర్టికల్స్ అనేటువంటివి వస్తున్నాయి. క్లియర్గా మనం చూడొచ్చు. ఇటీవల డిఎస్సి 2024 ద్వారా జరిగినటువంటి టీచర్ల నియామకాల్లో నకిలీ సర్టిఫికెట్లతో కొందరు చేరినట్టు నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. అచ్చంపేటలో తాజాగా ఇలాంటి ఘటనే ఇటీవల వెలుగులోకి అయితే వచ్చింది. ఈ అంశంపైన ఇప్పటికే విచారణ కొనసాగుతున్నది. అయితే అలాంటి ఘటనలే హైదరాబాద్ జిల్లాలోనూ జరిగినట్లు నిరుద్యోగులు అయితే ఆరోపిస్తున్నారు. స్థానికులు కాకపోయినా నకిలీ ధ్రువపత్రాలను సృష్టించి ఇక్కడ నియామకమైనట్టయితే పేర్కొంటున్నారు. ఇలా చేరినటువంటి వారిలో కానిస్టేబుల్ మొదలుకొని SI AEE టీచర్లుగా పోస్టులో నియామకమైనట్లు చెప్తున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో మూతపడిన స్కూళ్లలో చదివినట్టుగా ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని, ఇలాంటి ప్రాంతంలో అయితే ఎవరికి కూడా అనుమానం రాదనేటువంటి ధీమాతో వారు పనిచేసి ఉంటారని భావిస్తున్నారు. సాధారణంగా హైదరాబాద్లో ఉంటేనే ఇక్కడ హాట్ కేక్, అంటే పోస్టులు ఉంటేనే హాట్ కేక్, అలాంటి ప్రాంతంలో అయితే నగరంలో ఉండడంతో పాటు HRA అలవెన్స్లు అవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ రకమైనటువంటి దురుద్దేశంతో ఈ రకంగా చేశారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. రెగ్యులర్గా దీనిపైన ఖచ్చితంగా విచారణ జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దొంగల్ని దొరకబట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అసలైనటువంటి నిరుద్యోగుల అభ్యర్థులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఈ రకంగా అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి, PYL ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎదుట ఆందోళన. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని PYL రాష్ట్ర అధ్యక్షుడు ఇందూరు సాగర్, ప్రధాన కార్యదర్శి కోల లక్ష్మీనారాయణ వీళ్ళంతా కూడా డిమాండ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ అంశం చూసుకుంటే ఇక్కడ గ్రూప్ 2కు కేవలం 45.57% మంది మాత్రమే హాజరు కావడం జరిగింది. అంటే సీరియస్గా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది, అంటే ఎక్కువగా వేరే రకరకాల ఉద్యోగాలకు ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు. కాబట్టి సీరియస్గా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు మాత్రం రాస్తారు. కాబట్టి ఇంకా కొంతమంది అసలే ప్రిపేర్ కానటువంటి వాళ్ళు, వేరే ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు అయితే రాయకుండా అలా వదిలేస్తారు. ఆ రకమైనటువంటి పర్సంటేజ్ అయితే మనం చూసాము. ఇక ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం అయితే ఈ రకంగా ఉంది. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఖచ్చితంగా యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ చూసుకుంటే ఈ 99 రూపీస్ ఆఫర్ కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.